ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. ఆమెన్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేయడం ద్వారా మనల్ని పాపం నుండి, మరణ భయం నుండి, ధర్మశాస్త్రపు శాపము నుండి విడుదల కలిగింది. కాబట్టి మనము స్థిరంగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుండా జాగ్రత్త వహించండి అంటున్నారు పౌలు గారు. ప్రతి విశ్వాసి స్వాతంత్ర్యంలో నిలిచి ఉంటూ దేవునికి లోబడి జీవించాలి. క్రీస్తు మనలను నిజంగా స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. అందుకే మనము క్రీస్తు ఇచ్చిన రక్షణను, స్వాతంత్రాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆయన యందు స్థిరంగా నిలబడటమే మన బాధ్యతగా భావిద్దాము. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.